Hello guys, నేను మీ లలిత్ కిషోర్ and welcome back to my YouTube channel. My YouTube channel is లలిత్ ది ప్రాంక్స్టర్. ఏంటంటే ప్రాంక్స్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అందుకే నేను గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది బాగా సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను ఈ గేమింగ్ ఛానల్లో ఫస్ట్ నా గేమ్ వచ్చేసి PKXD. ఈ గేమ్ బాగుంటుంది, ఇంటర్నెట్ గేమ్, ఇంకా ఆన్లైన్ గేమ్ కూడా. ఇది మీరు ప్లేస్టోర్లో ఫ్రీగా ఎక్కించుకోవచ్చు. గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ వచ్చేసి మంత్లీకి మోడ్స్ ఉంటాయి కదా, మన మైన్క్రాఫ్ట్ తెలుసా? మైన్క్రాఫ్ట్ దాంట్లో మోడ్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే మంత్లీ ఒక మోడ్ వస్తుంది. ఈ మంత్ క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్ మోడ్ వచ్చింది. నెక్స్ట్ మంత్ సంక్రాంతి మోడ్ కాబట్టి సంక్రాంతి టైప్ ఉంటుంది, తెలుగు టైప్లో ఉంటుందేమో తెలీదు నాకు కూడా. ఇది జైంట్ రోబోట్ వెనకాల ఉందా, అది చూడండి. క్రిస్మస్లో చూసారా ఎలాగుందో, క్రిస్మస్ లాగా బాగుంది కదా. దీంట్లో మనం రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ పైన మన స్కేట్ బూట్స్ లేకపోయినా మనం ఈజీగా మనం రోడ్ పైకి వెళ్ళినా మన స్కేట్ బూట్స్ వచ్చేస్తాయి. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి మన హౌస్ స్టార్ట్ అయిన చిన్న గ్లిచ్ అవుతుంది. అందరి హౌస్లో అలాగే ఉంటుంది, గ్లిచ్ అవుతుంది. ఇప్పుడు ఒక 10 seconds తర్వాత నా ఇల్లు మారుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక వాచ్ ఉందని, వాచ్ నొక్కితే వీక్లీ డైలీ ఈవెంట్స్ ఉన్నాయి, అవి మొత్తం వస్తాయి. ఇప్పుడు నా దగ్గర అయితే మనీ 1 lakh ఉంది. నేను రోజు ఆడతాను కాబట్టి నాకు 1 lakh వచ్చింది. ఇది నా హౌస్ రియల్. ఇప్పుడు మనం డైలీ లైఫ్లో స్కూల్కి వెళ్తాం, కిడ్స్ అండ్ పెద్ద వాళ్ళు కాలేజ్ కూడా వెళ్తారు, కొంతమంది ఆఫీస్కి, అలా కదా. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్దాం, ఓకేనా? స్కూల్కి, అది కూడా నార్మల్ స్కూల్ కాదు, హై స్కూల్. ఓకే పదండి ఇప్పుడు వెళ్దాం. కింద పడిపోయాను. ఇలా కింద పడితే మళ్ళీ ఇక్కడ ఉంటే సెంటర్లోకి వచ్చేస్తాం. ఇదిగోండి మన హై స్కూల్ అక్కడ ఉంది. ఇదిగోండి మన హై స్కూల్. ఇదిగోండి మనకి స్కేట్ బూట్స్ వచ్చేస్తాయి, ఫాస్ట్కి కూడా వెళ్తుంది. ఓకే, స్కూల్ లోపలికి వెళ్ళాం, హై స్కూల్ లోపలికి. ఓకే, ఇట్స్ లోడ్ అవుతుంది ఫాస్ట్గా. మీకైతే ఇది వైఫై ఉన్నా వైఫై లేకపోయినా, నెట్ ఉన్నా నెట్ లేకపోయినా, దీనికి కొంచెం ఎంత ఎక్కువ నెట్ ఉన్నా దీనికి లోడింగ్ అయితే మాత్రం కన్ఫర్మ్ ఫాస్ట్. కొన్నిసార్లు ఈ గేమ్ కొంచెం గ్లిచ్ టైప్ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉందా అలాగవుతుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ గేమ్. మన భలే ఉంటుంది. ఇది మన స్కూల్ డ్రెస్, ఇది దీనిపైన నొక్కితే మనకు వచ్చేస్తుంది. ఇది స్కూల్ డ్రెస్ మారిపోయి. ఇప్పుడు దీన్ని నొక్కితే కబోర్డ్ నేను తీసుకొచ్చా. బుక్ తీసుకున్నాం, బుక్ చదువుకుంటున్నాడు. పరిగెట్టుకొని బుక్ చదువుతున్నాం, నడుచుకొని బుక్ నడ్డం కాదేమో. ప్రిన్సిపల్ రూమ్కి వెళ్దాం, బుక్స్ తీసేసి. ప్రిన్సిపల్ అయిపోదాం, స్టూడెంట్ ఉంది డైరెక్ట్ ప్రిన్సిపలే. మనం చైర్లో కూర్చున్నాం, ప్రిన్సిపల్ చైర్లో. ఇప్పుడు మనం క్లాస్కి వెళ్దాం. బాగా నడుస్తున్నాడు స్టైల్గా ప్రిన్సిపల్. క్లాస్లోకి వచ్చాం, వాటర్ దిస్ అంటాను క్లాస్కి వచ్చి. ప్రిన్సిపల్ ఇప్పుడు టీచర్ అయిపోదాం, క్లాస్ సార్ అయిపోదాం. ఇప్పుడు 2x4 చాలా కష్టమైన ప్రశ్న అడిగింది. మా ఇంటికి వెళ్ళి ఆన్సర్ చేసుకొని వస్తాను, ఓకేనా? సరే అయితే ఇది మన స్కూల్. ఇంకొకటి చూపించడం మర్చిపోయాను, ఇది క్యాంటీన్. చాలా పెద్ద క్యాంటీనే ఇది. దీంట్లో ఇదేంటి, ఐస్ క్రీమ్. ఇంకో ఐస్ క్రీమ్. అన్నీ ఒకటే టైప్ వస్తుందో ఐస్ క్రీమ్ దీంట్లో కూడా సేమేనా? దీంట్లో కూడా సేమే. మరి దీంట్లోనే మిల్క్. ఇదెవరు అమ్మాయి ఎలకైనా
మేము అస్సలు కనబడట్లేదు. ఇది గ్లాస్ కాదు అది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏముంది ఇక్కడ, మిల్క్ తాగిద్దాం. నెక్స్ట్ బర్గర్ ఉంది, ఇది కూడా తినేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మిల్క్ ఉంది, తాగి బోర్ కొడిస్తుంది. ఇదేంటి ఇక్కడ పని వస్తుంది, పని చేయట్లేదు. మన టీచర్ హాలిడే ఈరోజు మనకి అందుకు బయటకు వెళ్ళిపోతున్నాం. ఏంటంటే మన డ్రెస్ మారిపోద్దేమో చూద్దాం. ఈరోజు అయితే సండే, అందుకే ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను గేమింగ్ ఛానల్. అందుకే నిన్నే వచ్చిందని ఇది కూడా గేమింగ్ ఇది గుర్తొచ్చింది. గేమ్ రోజు కొత్త గేమ్స్ ఆడని ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంటే రోజు అంటే నాకు ఇప్పుడు హాలిడేస్, అందుకే అవుతుంది. హాలిడేస్ లేకపోతే నాకు స్కూల్ వర్క్ ఇవంతా ఉంటుంది నాకు కూడా. ఓకే, ఇది ఈఫిల్ టవర్ ఎంత ఉందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మంది సూట్ కాబట్టి మనం రోడ్డు పైన స్కేట్ బోర్డ్స్ వేద్దాం. మీద ఉందా స్కేట్ బోర్డ్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రోడ్డు పైకి వెళ్తే ఇవే ఉంటాయా చూద్దాం ఏమంటే ఒకసారి. ఓ మారే, నైస్. ఇప్పుడు ఇది మనం ఒక్క సెల్ఫీ తీసుకుందాం. మన PKXD అని ఉందా ఇక్కడ జైంట్ వీల్, దాని దగ్గర ఒక సెల్ఫీ తీసుకొని పోస్ట్ పెడదాం. ఫోన్లోకి వెళ్ళి కెమెరా, ఓకే ఎక్కడుంది బాబోయ్, PKXD ఒక స్టైల్ ఇద్దాం. ఓకే ఇలా పెడదాం. అది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుంది. ఏంట్రా వీళ్ళు. 1 2 3 చీజ్. బాగుంది, డన్. డౌన్లోడ్ చేసేసుకుందాం. యువర్ ఫోటో వాజ్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ర్యాంబో. దీనిపై మనం ఉంది కదా ఫ్రెండ్స్, ఇది 5th లెవెల్కి 3 వచ్చినట్టునే మనం కలిపితే ఇలా మనకి కలర్స్ వస్తాయి. ఇదిగోండి, దీనిపైన మనం ఎక్కొచ్చు కూడా. ఇలాగ ఎక్కి చూడండి టాయ్ లాగా వెళ్తుంది. ఇప్పుడు భలే ఉంది కదా ఫ్రెండ్స్, నైస్. ఇలాగే మనం మొత్తం తిరిగేద్దాం. ఈరోజు దీనికి కాలు నొప్పులు వచ్చేయాలి. ఓకే వద్దులేండి, పాపం డాగి కదా బాధపడుతుంది. ఈ ల్యాగ్ని చూసి ఏటట్టు అనుకోవద్దు. ఎవరి ఫోన్లోనైనా ఈ గేమ్ చిన్న బగ్ సెట్ చేయలేదు వాళ్ళు, ఈ గేమ్ క్రియేట్ చేసిన వాళ్ళు. అందుకే ఇలాగ అవుతుందంట. యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఎందుకు ఇలాగ అవుతుందో. ఓకే, మేరీ క్రిస్మస్. ఓకే చూసారా, క్రిస్మస్ మూడ్ అని చెప్పానా లేదా. బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే నైస్, భలే ఉంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రేజీ రన్, ఇది ఆడదాం. దీంట్లో మనకు డబ్బులు కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు మనం 2 lakhs చేయడానికి ప్రయత్నిద్దాం. 2 lakhs అంటే మామూలు విషయం కాదు. ఇంకో 10,000. ఒక నిమిషం, దీంట్లో కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేయొచ్చు అనుకుంటాను ఈ మోడ్లోని. నాకు తెలీదు, ఎవరి దగ్గర విన్నాను మ్యాజిక్ ట్రిక్స్ చేయొచ్చు. ఈ మోడో వేరే మోడో ఉంటుంది అనుకుంటా, నెక్స్ట్ మోడ్ అనుకుంటా. వా స్టార్ట్ అయిపోయింది గేమ్. పరిగెట్రా. ఈ ల్యాగ్ తోటి అబ్బలం ఫ్రెండ్స్. కానీ గేమ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ గేమ్ చాలా డౌన్లోడ్స్ ఉన్నాయి, 1 million కంటే ఎక్కువే. 1 million ఏంటి 1 trillion ఉంటుంది ఈ గేమ్ డౌన్లోడ్స్ అయితే. ఎంత ల్యాగ్ ఉన్నా చాలామంది ఆడుతారు, రోజు ఆడుతారు. ప్లేయింగ్ లిస్ట్ చూడండి ఫ్రెండ్స్, ప్లేస్టోర్లోకి వెళ్ళి PKXD అని నొక్కండి. ఒకసారి ప్లేయింగ్ చూడండి, ఒకసారి ఉంటుంది కదా డౌన్లోడ్స్. ఎంతమంది ఎక్కిచ్చారో నాతో సహా.
చాలామంది ఆడతారు ఫ్రెండ్స్ ఈ గేమ్. మీరు చూడండి, మీలో ఎవరైనా ఆడితే నాకు కూడా కొంచెం ఏదైనా కామెంట్ పెట్టండి. నాకు తెలియని మీకు తెలిసిన లేదంటే ఏవైనా కొత్తగా వచ్చిన గేమ్స్ అవి కామెంట్స్ పెట్టండి. ఓకే, మనకి 2 స్టార్స్ వస్తాయి, 3 స్టార్స్ వస్తాయి, 1 స్టార్ వస్తుందా? 2 స్టార్స్ వచ్చే మ్యాక్స్ లెవెల్ చిత్రం పెట్టి ఓకే డబల్ ప్రైజ్ నొక్కుదాం. అంటే నార్మల్ యాడ్ రావు, అంటే పీక్ యూటీలో లాంటి చిన్న చిన్న యాడ్స్ వస్తాయి. ఈ ఐఎన్ఆర్ ఉంది కదా ఫ్రెండ్స్, 1039 రూపీస్ అని, ఇది మాత్రం అస్సలు నొక్కొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడు మనం వచ్చేసి ఆడుతున్నాం ఓన్లీ ఫర్ ఫన్, అంతేనా? డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, దీంతో డబ్బులు పోతే ఇంకా చాలా హ్యాక్స్ కూడా అవుతున్నాయి ఈ మధ్యన. చాలా హ్యాక్స్ అవుతున్నాయి ఈ మధ్యన ఫోన్లోనే, ఐఎన్ఆర్లు ఇవన్నీ నొక్కడం వల్ల. మనం దేనికోసం ఆడుతున్నాం? జస్ట్ ఫర్ ఫన్ లైక్ దట్ కదా ఫ్రెండ్స్, అలా ఆడదాం. మనకి ఎందుకు మళ్ళీ ఐఎన్ఆర్? మనకి గేమ్లో పెద్ద లెవెల్కి ఎదగాలనుకుంటే మనం నార్మల్గా ఎదుగుతాం, డబ్బులతో ఎందుకు పెట్టడం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో గేమ్ చూపిస్తా, అది దాని పేరు పెట్ పరేడ్ అనమాట. అది కూడా చూపిస్తాను, ఆ గేమ్ బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ టికెట్స్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్ పైన, అదేంటంటే చెప్తాను ఒక నిమిషం. టికెట్స్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్, అది దేనికంటే ఎటువైపు ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇది ఉందా, దీంట్లోకి వెళ్ళి ఇది ఉందా సెర్చ్, దీనిపైన నొక్కితే మనకి ఇక్కడ టికెట్స్ ఉన్నాయి, అవి మనం ఇచ్చేసి మనం ఏం కొనుక్కోవచ్చు. మనకి ఇప్పుడు నా దగ్గర ఈ చైర్ ఇంట్లో ఉండాలి, కొన్నానేమో, మళ్ళీ కొందాం. 2 చైర్స్ ఉన్నట్టు బాగుంటుంది కదా, గాల్లో ఎగిరే చైర్ అయితే ఇది 400, మన దగ్గర 1000 ఉంది. ద ఫర్నిచర్ వాజ్ డెలివర్డ్ టు యువర్ హౌస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాబా వద్దులే. ఇదిగోండి, మన దగ్గర ఇప్పుడు 1000 ఉన్నాయా, 820 అయిపోయింది అప్పుడే. ఇదిగోండి వాచ్ ఉంది, ఈ వాచ్లో మనం చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇదిగోండి జర్మ్స్ వచ్చి మనకి 2 జర్మ్స్, 4 వచ్చాయి, 1 2 + 2. ఇదిగోండి మనకి 84 జంప్స్, అంటే ముందు నాకు 80 ఉండేవి అనుకోండి. పెట్ పరేడ్ అని చెప్పాను, ఈ గేమ్ కూడా నేను ఎప్పుడు ఆడలేదు. ఈ గేమ్ పేరు ఏంటి? ఫ్రీజ్ ఫన్నా. దానికంటే మనం ఫస్ట్ పెట్ పరేడ్ ఆడదాం, దానికంటే ఇంకేమున్నాయి చిన్న గేమ్స్, ఫస్ట్ అవి ఆడద్దాం. ఇది గేమ్ పేరు వచ్చేసి ఫ్లాంగో XD అంట. రేపు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరో ఆడితే చూసాను కానీ. ఈ గేమ్ ఫ్రెండ్స్ కిందన పడితే అవుట్ అవుతారు కదా, అది చాలా కొంచెం డిఫికల్టే. జస్ట్ మిస్. మినిమం మనం ఒక 50 అనే లోపు 25 వస్తుంది, అంటే సగంలో సగమైన సంపాదించాం కదా. ఇప్పుడు ఇంకో 25 వస్తే 50 అయిపోద్ది. ఓకే, అబ్బా 25 50. కానీ ఈ గేమ్ బోర్ కొడుతుంది, 50 కరెక్ట్గా. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకే గేమ్స్ ఉండలేదు చాలా. ఇది బాగుంటుంది, PKXD టర్బో రేస్ బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి కార్స్ వస్తే వాటిని మనకు గుద్దేస్తే మన కార్ బ్లాస్ట్ అయిపోద్ది. అంటే కొన్ని కార్స్ బ్లూ ఇలాంటివి వస్తాయా, అప్పుడు వచ్చి ఒకే లైన్లో జరుగుతాయి. ఇక్కడ పర్పుల్ ఆరెంజ్ ఉన్నాయి కదండి,
అవి వచ్చేసి అటు ఇటు జరిగితే అవే కొంచెం డేంజరస్. మనం అవుట్ అవ్వడం చాలా సమస్యలు ఉంటాయి దాంట్లో. ఇదిగోండి ఆరెంజ్ వచ్చింది, అది ఇటు నుంచి వస్తే మనం ఇటు వెళ్ళినప్పుడు ఈజీ తప్పించుకోవచ్చు. ఈ గేమ్ నాకు అంతసేపు ఆడబుద్ధి వేయట్లేదు. కొంచెం బాగుంటుంది కానీ మనీ ఎక్కువ ఎర్న్ చేయొచ్చు కానీ బోర్ కొడుతుంది కొంచెం. కానీ కార్ రేసింగ్ ఇలాంటివి ఉంటాయా, ఎక్కువ ఆడతారా, అలాంటి వాళ్ళకి ఈ గేమ్ కొంచెం బాగుంటుంది. జస్ట్ మిస్. ఈ ఎల్లో కూడా కొంచెం డేంజరస్, చిన్నది. 100 అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత గుద్దేసినా పర్లేదు, గుద్దేద్దాం. నైస్. నా ఈ గేమ్ని ఎక్స్పెక్ట్ నేను అందుకే అంతసేపు ఆడగలను. 51 పర్లేదు. మళ్ళీ నాకు ఆడబుద్ధి ఎట్లే. నెక్స్ట్ ఇప్పుడు మనం మా ఫేవరెట్ పెట్ పరేడ్ ఆడేద్దాం. పెట్ పరేడ్ ఆడేసి బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి నెక్స్ట్ ఇంకా ఏమంటే మీకు చూపిస్తాను. నా హౌస్ చూపించలేదు కదా మీకు, నా హౌస్ చూపిస్తా. భలే ఉంటుంది నా హౌస్ లోపల అయితే. ఇదిగోండి పెట్ పరేడ్కి అయితే వచ్చేస్తాం. ఎవరైనా ఆడుతున్నారా లోపల? ఎవరు ఆడట్లేదు, మనమైతే ఆడుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే 3 స్టార్స్ వస్తే 1200 వస్తుంది, 2 స్టార్స్ వస్తే 800, 1 స్టార్ వస్తే 600. టికెట్స్ అయితే 3కి 130, 2కి 90, 1కి 70. విన్ బోనస్ టికెట్స్ అవసరం లేదు. ఓకే 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చాలా స్లో కౌంట్ చేసినట్టున్నాను, ఫాస్ట్గా అయిపోయింది. హౌ మెనీ డూ యూ సీ? ఇలాంటివి ఉంటాయా ఫ్రెండ్స్? అప్పుడు మనకి ఉన్నాయా? ఇదిగోండి ఇక్కడ పప్పీలా కనబడుతుందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఉన్నాయి అనుకుంటా. 19 కరెక్ట్గా వస్తుంది చూడండి. 19 సూపర్. కొంచెం డిఫికల్ట్గా కూడా ఉంటుంది, అది కూడా గెలిస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. హౌ మెనీ డూ యూ సీ? వావ్, ఈ పెట్ కొంచెం బాగుంది. ఇవేనా? ఇవి కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. చాలా ఫాస్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. 22. నైస్. మనం కూడా కొట్టింది 22. సూపర్. ఇది ఫైనల్ అనుకుంటా. ఫైనల్ లెవెల్ 3 ఉంటాయి కదా, హార్డ్ లెవెల్. ఇక్కడ ఉందా బోర్డు పైన? హౌ మెనీ డూ యూ సీ? ఇంకా చూడలేదు. ఇది కవర్ ట్యాప్ ఉంది కానీ బాగుంది, క్యూట్గా. 1, 2, 3 లాగా 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 26. సూపర్. ఈ హార్డ్ లెవెల్ కూడా మనం ఈజీగా విన్ అయిపోయాం. నైస్. ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ పెట్ పరేడ్. ఓకే, ఇప్పుడు మనకైతే 3 స్టార్స్ వస్తాయి. 3 స్టార్స్ వస్తాయి. నైస్. ఇప్పుడు మనకి ఒక గిఫ్ట్ బాక్స్ కూడా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. కలెక్ట్ 1200 రూపీస్, 1200. ఇది మన గిఫ్ట్ బాక్స్. ఓ వావ్, ఇంకేంటి 3 గేమ్స్. నైస్. సరే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో ఎండ్ చేసే టైంకి దగ్గరగా వచ్చేసాం.
ఇప్పుడు నా హౌస్ చూపించి మీకు ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తాను. సరే సరే అయితే వెళ్తున్నాం ఇప్పుడు మన హౌస్కి. మనమైతే ఆ జైంట్ రోబోట్ దగ్గర ఉంటే మనకి ఈజీగా మన హౌస్ దగ్గరికి టెలిపోర్ట్ అవ్వచ్చు. ఎలాగనుకున్నారు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉందా అప్, అక్కడ ఫోన్ సింబల్ కనబడుతుందా, దానిపై నొక్కితే ఇక్కడ మనకి ఫస్ట్ 3 ఉన్నాయా, నెక్స్ట్ ఫస్ట్లో ఉందా హౌస్, దానిపైన క్లిక్ చేస్తే మనం ఈజీగా వచ్చేస్తాం, మన హౌస్కి వచ్చాం. ఇప్పుడు నా హౌస్ని చూపిస్తా. ఓకే, ఇది నా హౌస్, ఇది హాల్. ఇంకా దీంట్లో ఏం పెట్టలేదు. ఓకే, ఇది వచ్చేసి గేమింగ్ సెటప్లో ఏదో నార్మల్ పెట్టుకున్నా. నెక్స్ట్ మళ్ళీ హాల్ నుంచి వెళ్ళాలి ఇంకో రూమ్కి. ఓకే, ఇటువైపు ఇది వచ్చేసి కిచెన్లో మార్చుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మొత్తం మనం 1 lakh ఉంది కదా, మొత్తం ఖర్చు పెట్టడానికి ట్రై చేద్దాం. మనం వచ్చేసి కొందాం అన్నీ, మంచి ఫర్నిచర్ కొందాం. ఇది నా బెడ్రూమ్, ఇది బెడ్రూమ్. ఇక్కడ దీనికి వాటర్లో కనబడుతుందా 5 ఉందా, ర్యాంబో కింద 5 ఉందా ఫుల్, పక్కన వాటర్ సింబల్ కనబడి అంటే దీనికి వాటర్ తాగాలనిపిస్తుంది. దీని లోపలికి వెళ్ళి తాగిపించేసి ఇంకా మనం ఇది ఫుల్ అయిన తర్వాత బయటికి వెళ్ళి ఇంకా బాయ్ బాయ్ చెప్తా. ఓకే, టైం అయితే వచ్చేసింది.